హాయ్ ఐఎమ్ గౌరీ శంకర్. యూఆర్ వాచింగ్ గౌరీ స్మార్ట్ ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కనున్న నోటిఫికేషన్లోని ఆల్ అనే దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు అన్ని వీడియోలు చూడగలరు. అదేవిధంగా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్లోని 10/10 ఏ విధంగా తెచ్చుకోవాలనే వీడియోలు చూస్తున్నాం. అందులోని భాగంగా ఈరోజు మనం మెన్సురేషన్లోని 8 మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవాలో ఈరోజు చూద్దాం. సో మెన్సురేషన్ అంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అందులోని ఫార్ములాస్ అన్నీ కూడా మైండ్లోకి రావాలని. సో చాలామంది బట్టి పడతారు ఫార్ములాస్, దానివల్ల మర్చిపోతారు. కనుక ఈ చాప్టర్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఈ చాప్టర్ చాలా ఈజీగా ఉండడం కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. ఆ లింక్ క్లిక్ చేయండి. మీకు మెన్సురేషన్లోని ఏ ఫామ్లో కూడా బట్టి పట్టకుండా ఎలా చదవాలి, ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనే ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా మీకు మెన్సురేషన్లో 8 సో 8 మార్కులు గాను 8 మార్కులు ఈజీగా వస్తుంది. అయితే మనకి మెన్సురేషన్లో 4 అభ్యాసాలు ఉన్నాయి, 4 ఎక్సర్సైజులు ఉన్నాయి. ఈ 4 ఎక్సర్సైజులు ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే సింపుల్ డయాగ్రామ్ ఇచ్చి దాని ఏరియా కానీ దాని వాల్యూమ్ కానీ అడుగుతారు అనమాట. ఇది మోస్ట్ ప్రాబబ్లీ 1 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ వస్తుంది. ఇక సెకండ్ చాప్టర్కి వచ్చేసరికి మనకి కంబైన్ చేసిన 2 ఫిగర్స్ ఉంటుంది. అంటే మనకి ఏవైనా 3 డైమెన్షనల్ ఫిగర్స్ కంబైన్ చేస్తాడు. వాటి యొక్క ఏరియాస్ ఫైండ్ చేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా అవ్వచ్చు, లాటరల్ సర్ఫేస్ ఏరియా అవ్వచ్చు. ఇంకా థర్డ్ వచ్చేసరికి వాల్యూమ్స్. ఏవైనా 2 or 3 ఫిగర్స్ కంబైన్ చేసిన వాటి యొక్క వాల్యూమ్స్ ఫైండ్ చేయమంటాడు. ఇంకా ఫోర్త్ ఎక్సర్సైజ్కి వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ ది కాయిన్స్ కానీ, లేదంటే నెంబర్ ఆఫ్ ది కోన్స్ కానీ, లేదంటే ఇలా నెంబర్ ఆఫ్ ది అంటే కొన్ని ఐటమ్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి 4 చాప్టర్స్ అనేవి 10th క్లాస్లో ఉన్నాయి. సో అందులో భాగంగా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ అని ఈరోజు డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత 2 మార్క్స్, తర్వాత 1 మార్క్. ఏదైనా సరే ఈ వీడియోలో మొత్తం మెన్సురేషన్ అన్ని మోడల్స్ కవర్ అయిపోతాయి. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం టెక్స్ట్ బుక్లోని లేని ప్రాబ్లమ్స్ చేస్తున్నాము. సో టెక్స్ట్ బుక్లో లేని ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కనుక లెట్స్ స్టార్ట్ అవర్ మెన్సురేషన్ 10th చాప్టర్. ఓకే, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్ మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో అది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రేడియస్ ఈక్వల్, డయామీటర్స్ ఈక్వల్, హైట్స్ ఈక్వల్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు సిలిండర్, కోన్ అండ్ స్పియర్. వీటి యొక్క హైట్స్ ఈక్వల్ అండ్ డయామీటర్స్ ఆల్సో ఈక్వల్. అయితే ఫైండ్ ద రేషియో ఆఫ్ ది లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ 3 ఫిగర్స్ అని మనకి ఒక మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది. ఇది మనకి ఎగ్జాంపుల్ ఉంది. సో మనం ఆ సమ్ అనేది ఎలా ఒకసారి చూద్దాం. ఇది హైట్ h, ఇది రేడియస్ r, ఇది హైట్ h, రేడియస్ r, ఇది హైట్ డయామీటర్ మీన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2r. మనం ఇప్పుడు ఏంటంటే దేనిగా అంటే విడివిడిగా రాసుకుందాం. సిలిండర్, కోన్, స్పియర్. సిలిండర్ హైట్ h is equal to h. కోన్ హైట్ ఇక్కడ కోన్ హైట్ ఈజ్ ఈక్వల్ టు h. కానీ లాటరల్ సర్ఫేస్ ఏరియాలో ఏంటంటే స్లాంట్ హైట్ తీసుకోవాలి. సో ఇక్కడ హైట్ ఈజ్ ఈక్వల్ టు h, స్లాంట్ హైట్ సో మనకేంటి L² ఈజ్ ఈక్వల్ టు h² ప్లస్ r². h² ప్లస్ r². మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హైట్ h, ఇక్కడ కూడా హైట్ h, ఇక్కడ h అంటే 2r కనుక h బదులు మనం ఏం రాయొచ్చు, 2r రాయొచ్చు. సో L² ఈజ్ ఈక్వల్ టు 2r² ప్లస్ r². సో L² ఈజ్ ఈక్వల్ టు 4r² plus r square. So L square is equal to 5r square.
L is equal to root 5 into R. నెక్స్ట్ స్పియర్లో హైట్ ఏంటి ఇక్కడ మనకి డయామీటర్ హైట్ h ఈజ్ ఈక్వల్ టు d. సో h ఈజ్ ఈక్వల్ టు d అంటే 2r. h ఈజ్ ఈక్వల్ d అంటే 2r. ఇప్పుడు మనకేం కావాలి ఇక్కడ a1 ఇక్కడ a1 a1. సో వాల్యూమ్స్ ఏరియాస్ ఆఫ్ ది రేషియో ఆఫ్ ది ఏరియాస్ ద రేషియో ఆఫ్ ఏరియాస్ the ratio of lateral surface areas that is equal to a1 is to a1 అంటే దీనిది a1 అంటే దీనిది a1 అంటే దీనిది. సో ఇప్పుడు చూద్దాం a1 ఎంత మనకి సిలిండర్ lateral surface area 2 pi RH. ఇక్కడ a1 అంటే మనకి కోన్ ఎంత lateral surface area ఎంత పై RL. అక్కడ స్పియర్ది 4πr². ఇప్పుడు చూడండి 2πr ఇంటూ హెచ్. సో ఇక్కడ ఏంటి మన అన్నీ కూడా హెచ్ అంటే ఏం రాస్తున్నాం 2rలో రాస్తున్నాం. సో ఇంటూ 2r పై r ఇంటూ ఎల్ అంటే ఏమొచ్చింది మనకి √5 ఇంటూ r 4π ఇంటూ r అంటే ఎంత మనకి ఇక్కడ r² ఉంచుదాం, ఏం ప్రాబ్లం లేదు. సో పై క్యాన్సిల్ 2 2s 4r². ఇక్కడ √5r². ఇక్కడ 4r². r² క్యాన్సిల్. సో మనకేమొచ్చింది ఇప్పుడు 4:√5:4. ఇది ఎగ్జాంపుల్ లెక్క మార్చేసాను, ఎందుకంటే మనం అన్నీ కూడా టెక్స్ట్ బుక్లో లేనివి చేస్తున్నాం కనుక మార్చేసాను. మనకి టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 4:4:√5 ఉంటుందన్నమాట. అంటే ఏంటి మనకి సో స్పియర్ తర్వాత సిలిండర్ తర్వాత స్పియర్ తీసుకున్నాను, తర్వాత లాస్ట్లో కోన్ తీసుకున్నాను అనమాట. సో నేనేం తీసుకున్నాను ఫస్ట్ సిలిండర్ తర్వాత కోన్ తర్వాత స్పియర్ తీసుకున్నాను కనుక నాకు ఆన్సర్ 4:5:4 వచ్చిందన్నమాట. సో టెక్స్ట్ బుక్లో 4:4:5 వస్తుందన్నమాట. సో ఏదైనా సరే ప్రాసెస్ ఇదే కనుక ఈ విధంగా రాస్తే మనకి 4/4 ఈజీగా వస్తుంది. సో ఇలాంటి మోడల్ ఇంకోటి ఉంది 1:3, అది కూడా చూద్దాం. చాలా ఇంపార్టెంట్. అయితే 4 మార్క్స్కి వస్తుంది, లేదంటే 2 మార్క్స్కి వస్తుంది. సో ఆ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది వాల్యూమ్స్ ఆఫ్ సిలిండర్ అండ్ కోన్ ఇఫ్ ద సేమ్ హైట్ అండ్ సేమ్ రేడియస్ ఆర్ డయామీటర్. చూడండి ఇక్కడ మనకి సేమ్ రేడియస్ డయామీటర్ అండ్ సేమ్ హైట్ ఉన్నాయి. ఇప్పుడు వాటి యొక్క వాల్యూమ్స్ రేషియో ఫైండ్ చేయాలి. సో మనకేంటి ఇప్పుడు సిలిండర్ ఒకటి, నెక్స్ట్ కోన్ ఒకటి. సో మనకేంటి ఇక్కడ హైట్ సిలిండర్ హైట్ అంతా h ఈజ్ ఈక్వల్ టు h, ఎందుకంటే అక్కడ రెండు ఈక్వల్ అన్నమాట. కోన్ కూడా హైట్ ఎంత HEIGHT హైట్. సో h ఈజ్ ఈక్వల్ టు h. నెక్స్ట్ రేడియస్ ఎంత ఇక్కడ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు r. ఇక్కడ కూడా రేడియస్ ఎంత r ఈజ్ ఈక్వల్ టు r. సో వాల్యూమ్స్ ఆఫ్ సిలిండర్ అండ్ కోన్ రేషియోస్ ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ సిలిండర్ అండ్ కోన్ that is equal to V1 is to V2. Pi r² h is to 1/3 pi r² h. Pi cancel, r² cancel, h cancel. So 1 is to 1/3. ఇప్పుడు మనం ఏం చేయాలి 1 into 3 1/3 into 3 3తో మల్టిప్లై చేయాలి. సో 1 3s are 3 3 cancel 1. సో 3:1. అంటే ఆ కోన్ అనే సిలిండర్ అనేది కోన్తో 3 times అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. కోన్ కన్నా 3 times అనేది ఎక్కువ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్ రావచ్చు, 4 మార్క్స్ రావచ్చు. నెక్స్ట్ మోడల్ చూద్దాం. బుక్లో లేనివి చేస్తున్నాం కనుక ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 2 3-dimensional ఫిగర్స్. అంటే ఇప్పుడు మనం సర్ఫేస్ ఏరియాస్ ఫైండ్ చేయాలి. ఒక ట్యాబ్లెట్ తీసుకుందాం.
ఒక ట్యాబ్లెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ 3 డైమెన్షనల్ ఫిగర్ అని అడుగుతుంది అనమాట. సో దీని హైట్ ఇస్తారనమాట. హైట్ ఎంత ఇది మనకి 10 మీటర్స్ 10 సెంటీమీటర్స్ అంత ట్యాబ్లెట్ ఉందో కనుక మిల్లీమీటర్స్ తీసుకుందాం. 10 మిల్లీమీటర్స్. సో ఒక ట్యాబ్లెట్ యొక్క హైట్ ఎంత 10 మిల్లీమీటర్స్. దీని రేడియస్ ఇస్తాడు 7 మిల్లీమీటర్స్. సో దీని రేడియస్ 7 మిల్లీమీటర్స్, దీని హైట్ నుంచి 10 మిల్లీమీటర్స్. సో ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ట్యాబ్లెట్. ఇప్పుడు మనకి ఏటేట్ ఉన్నాయో అవి రాసుకోవాలి, ఎందుకంటే 4 మార్క్స్ కనుక. ఏం రాసే వాళ్ళు మనకి హెమిస్పియర్ రాయాలి, ఎందుకంటే 2 హెమిస్పియర్స్ ఉన్నాయి. హెమిస్పియర్, నెక్స్ట్ సిలిండర్, ఇలా రాసుకోవాలి డీటెయిల్గా. ఏటేట్ ఇచ్చే రాయాలి. హెమిస్పియర్కి ఏముంటుంది, ఒక రేడియస్ ఉంటుంది, అదే రాయాలన్నమాట. సో రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 మిల్లీమీటర్స్. సిలిండర్కి ఏమి ఇచ్చాడు మనకి, హైట్ ఇచ్చాడు. సిలిండర్ హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. అదేవిధంగా రేడియస్ కూడా ఇచ్చాడు, అది కూడా సేమ్. రేడియస్ ఎంత, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 మిల్లీమీటర్స్. ఇప్పుడు మనకేం కావాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా. ఎప్పుడైనా 2 or 3 డయాగ్రామ్స్ మనం కంబైన్ చేసినప్పుడు ఓన్లీ టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, లేటరల్ సర్ఫేస్ ఏరియా అనేది తక్కువ ఉంటుంది, చాలా చాలా తక్కువ ఫిగర్స్కి ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే 2 or 3 ఫిగర్స్ ఇలా కంబైన్ చేసినప్పుడు మనకి ఏంటంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే. ఒకవేళ ఈ హెమిస్పియర్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు దీనికి లేటరల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫుల్ క్లోజర్ ఫిగర్ ఉంటే మనకు దానికి ఓన్లీ ఒక టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, కనుక దీని టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. So TSA, total surface area of the given figure is area of the lateral surface area of cylinder plus 2 into area lateral surface area of the hemisphere, lateral surface area of hemisphere. చూడండి, మనకి ఇచ్చిన ఫిగర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ట్యాబ్లెట్ టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఏం చేయాలి, సిలిండర్ లేటరల్ సర్ఫేస్ ఏరియాకి 2 into లేటరల్ సర్ఫేస్ ఆఫ్ హెమిస్పియర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక హెమిస్పియర్, అక్కడ ఒక హెమిస్పియర్ ఉన్నాయి, రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి ఎప్పుడు కూడా. సిలిండర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటి మనకి 2πRH ప్లస్ 2 into హెమిస్పియర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటి మనకి 2πr². టోటల్ అయితే మనకి స్పియర్ అయితే 4πr², ఇక్కడ 2 హాఫే కనుక 2πr². ఓకే, ఇప్పుడు మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 into 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 7. ఇక్కడ హైట్ ఎంత మనకి 10 ప్లస్ 2 into 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత ఇక్కడ 7 into 7 square. 7 cancel, 2 22s are 44, so 44 0 plus 7 cancel, so 2 2s are 4, 88 into 7, 440 plus 7 8s are 56, 5 7 8s are 56, 61. ఈ రెండు యాడ్ చేస్తే 6 + 0 6, 1 + 4 5, 6 + 4 10. సో మిల్లీమీటర్ స్క్వేర్. ఇప్పుడు ఏరియా ఇప్పుడు కూడా స్క్వేర్ రూపంలో ఉంటుంది కనుక మిల్లీమీటర్ స్క్వేర్. అంటే ఆ ట్యాబ్లెట్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత 1056 మిల్లీమీటర్ స్క్వేర్. సో ఈ విధంగా మనం ఏంటంటే మనకు నచ్చిన ఏవైనా సరే 3 డైమెన్షనల్ ఫిగర్స్ కాంబినేషన్స్లో తీసుకోవాలి. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఏరియాస్ కట్టాలి, తర్వాత వాల్యూమ్స్ కట్టాలి, తర్వాత నెంబర్ ఆఫ్ ది కోన్స్ కానీ, నెంబర్ ఆఫ్ ది సిలిండర్స్ కానీ, లేదంటే నెంబర్ ఆఫ్ ది కాయిన్స్ కానీ ఈ విధంగా చేయాలి. లేదంటే హైట్ ఫైండ్ చేయాలి, అంటే రేడియస్ ఫైండ్ చేయాలి, ఇలా డిఫరెంట్గా చేయాలన్నమాట. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం, ఆ తర్వాత మనం 2 మార్క్స్ 1 మార్క్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. మనం ఇప్పుడు పెన్సిల్, మనం డైలీ యూజ్ చేసిన పెన్సిల్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ చేద్దాం.
ఇది మనకి పెన్సిల్ మాట. సో పెన్సిల్ ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది మనం ఫైండ్ చేద్దాం. పెన్సిల్ టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఇప్పుడు మనం ఫైండ్ చేద్దాం. సో పెన్సిల్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేయాలి అంటే బాగా అబ్జర్వ్ చేయండి. కోన్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేయాలి. నెక్స్ట్ సిలిండర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేయాలి. కిందన ఒక సర్కిల్ ఉంటుంది మనకి, అంటే సర్కిల్ ఏరియా కూడా ఫైండ్ చేయాలి. సో 3 ఏరియాస్ ఫైండ్ చేసి యాడ్ చేస్తే అప్పుడు మనకు వచ్చేది ఏరియా ఆఫ్ ది పెన్సిల్, ఏరియా ఆఫ్ ది టోటల్ ఏరియా ఆఫ్ ది పెన్సిల్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది పెన్సిల్. సో ఇప్పుడు మనకి ఏదైతే ఉన్నాయో ఒకసారి రాద్దాం. పెన్సిల్ ఏంటిది? పెన్సిల్. ఓకే, దీని మెజర్మెంట్స్ ఏమి ఇవ్వలే కానీ నేనే ఇస్తున్నాను చూడండి. రేడియస్ 7 millimeters, ఓన్లీ రేడియస్ 7 millimeters, హైట్ 15 millimeters. నెక్స్ట్ lateral surface area 5 millimeters. lateral surface area 5 millimeters. ఇంకేమీ ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడు? రేడియస్ 7 millimeters, హైట్ 15 millimeters అండ్ lateral surface area 5 millimeters. అంటే మనకి హైట్ అవసరం లేదు, ఎందుకంటే పై ఆర్ఎల్ మనకి ఫార్ములా, అందుకని అది ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు చూద్దాం ఏటేటి ఇచ్చాడో ఒకసారి రాద్దాం. మనకి ఏటేటి ఉన్నాయి ఇప్పుడు? సిలిండర్, కోన్, సర్కిల్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ పెన్సిల్ అన్నారు కనుక సర్కిల్ కూడా తీసుకోవాలి. ఓకే, సిలిండర్కి మనకి ఏటేటి ఉంటాయి? హైట్ ఉంటుంది, హైట్ h is equal to 15 millimeters. రేడియస్ r is equal to 7 millimeters. ఇప్పుడు కోన్కి మనకి ఏటేటి ఇచ్చాడు అదే రాద్దాం. రేడియస్ ఇచ్చాడు, రేడియస్ r is equal to 7 millimeters. నెక్స్ట్ స్లాంట్ హైట్ ఇచ్చాడు, స్లాంట్ హైట్ ఎల్, స్లాంట్ హైట్ అంటే ఏంటి? ఎల్, 5 millimeters. సర్కిల్కి ఒక రేడియస్ ఉంటుంది, ఇంకేం ఉండదు. సో రేడియస్ r is equal to 7 millimeters. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫైండ్ చేద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ పెన్సిల్ that is equal to lateral surface area of cylinder plus curved surface area of cone plus area of circle. ఇప్పుడు ఫార్ములాస్ వేసేద్దాం. సిలిండర్ 2 pi RH, కోన్ pi RL, సర్కిల్ pi R square. 2 into 22/7 into రేడియస్ 7 into హైట్ 15 ప్లస్ 22/7 into R వాల్యూ 7, L వాల్యూ 5 ప్లస్ 22/7 into R వాల్యూ 7 into 7 pi R square కనుక R square కనుక 7. 7 cancel, 7 cancel, 7 cancel. 44 into 15 plus 22 5s are 110, 2 5s are 10, 1 2 5s are 10, 11, 22 7s are 154. 2 అక్కడ పంపిస్తున్నాను, 2 7s are 14 into 11, సో 154. 4 అక్కడ పంపిస్తున్నాను, 60 11s are 660. సో 770, 800, 870, 50, 870 and 50, 920, 924 answer. So 4, 5 plus 1 6, 6 plus 6 2, 12. So 2 3 9, 924
పెన్సిల్ మనకన్నీ కూడా మిల్లీమీటర్లు ఇచ్చాం, ఎందుకంటే సెంటీమీటర్ అయితే చాలా పెద్ద అయిపోతుంది కనుక మిల్లీమీటర్స్లో ఇచ్చుకున్నాం అన్నీ. సో మనకేంటి 924 మిల్లీమీటర్ స్క్వేర్ అనేది పెన్సిల్ యొక్క మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా, పెన్సిల్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ వాల్యూమ్ సంబంధించి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ చూడండి. ఒక స్పియర్, ఇంకో స్పియర్, ఇంకో స్పియర్, ఈ మూడు మనకి యాడ్ చేస్తే ఒక పెద్ద స్పియర్ వస్తుందన్నమాట. సో ఇఫ్ ద సమ్ ఆఫ్ ది అంటే ఈ స్పియర్ రేడియస్, ఈ స్పియర్ రేడియస్, ఈ స్పియర్ రేడియస్ ఇస్తాడు. సో ఈ 3 స్పియర్స్ రేడియస్ మనకి ఇస్తే మనకి దీని యొక్క రేడియస్ అనేది ఫైండ్ చేయాలన్నమాట. సో చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఈ సమ్. ఒకసారి చూద్దాం అదేంటో. సో మనం ఏంటంటే మనకు నచ్చింది తీసుకుందాం, ఏం ప్రాబ్లం, మనకు నచ్చింది తీసుకుంటే ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. 1 + 8 + 27 ఏమవుతుంది? 9 35 అవుతుంది. అంటే 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్ తీసుకున్నాను. సో 9 + 27 36 అవుతుంది. 36 అనేది దేని క్యూబ్స్ లేదు కనుక ఇలా తీసుకోకూడదు. నెక్స్ట్ 8 + 27 + 4 క్యూబ్ 64, 72, 79, 15, 19, 7, 2, 99. సో 99 కూడా మనకి దేని యొక్క క్యూబ్స్ లేదు. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది 3 క్యూబ్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ అనే విధంగా మనం తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది, లేదంటే ఆన్సర్ అనేది స్ట్రక్ అయిపోతుంది అన్నమాట, ఆగదు, రాదన్నమాట. ఓకే, మనం ఇప్పుడు ఈ లెక్క టెక్స్ట్ బుక్లో ఉంది. 6 క్యూబ్, 8 క్యూబ్, 10 క్యూబ్. 6 క్యూబ్ అంటే 216, 8 క్యూబ్ అంటే 512, 10 క్యూబ్ అంటే 1000. సో అన్నీ కలిపితే మనకి 1728 వస్తుంది, అంటే 12 క్యూబ్ కనుక దీని రేడియస్ అనేది మనకి 12 కింద ఇస్తున్నాం అనమాట. అయితే ఇప్పుడు మనం మార్చేద్దాం, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లేనివి మనం చేస్తున్నాం కనుక. సో దీని రేడియస్ ఏంటంటే మనకి 3, దీని రేడియస్ 3 సెంటీమీటర్స్, దీని రేడియస్ 4 సెంటీమీటర్స్, దీని రేడియస్ 5 సెంటీమీటర్స్. సో ఇప్పుడు దీని రేడియస్ అనేది మనం ఫైండ్ చేయాలి. సో దీని రేడియస్ ఫైండ్ చేయాలంటే మనం ఏంటంటే ముందు రాసుకోవాలన్నమాట. స్పియర్ 1 అంటే ఫస్ట్ స్పియర్, సెకండ్ స్పియర్, థర్డ్ స్పియర్. ఇలా రాసుకున్న తర్వాత మనకి స్పియర్ అయినా సరే, సర్కిల్ అయినా సరే ఓన్లీ ఒక రేడియస్ ఉంటుంది కనుక రేడియస్ R1, ఫస్ట్ స్పియర్ కనుక రేడియస్ R1 ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. సెకండ్ స్పియర్ కనుక దీని రేడియస్ ఏంటి? R2. సో రేడియస్ R2 ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. దీని రేడియస్ R3 ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకేంటి? ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది బిగ్ స్పియర్, ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది న్యూ ఫార్మ్డ్ స్పియర్. సో దాన్ని క్యాపిటల్ R అనుకుందాం, క్యాపిటల్ R, లెట్ ఇట్ బి క్యాపిటల్ R. సో ఇప్పుడు మనకేంటి? దీని వాల్యూమ్ ప్లస్ దీని వాల్యూమ్ ప్లస్ దాని వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూమ్ అని ఇచ్చారు. సమ్ ఆఫ్ ది 3 వాల్యూమ్స్ ఈజ్ నథింగ్ బట్ న్యూ స్పియర్ అనమాట. అంటే ఈ 3 స్పియర్స్ని మిక్స్ చేస్తే వచ్చేదే న్యూ బిగ్ స్పియర్ అనమాట. ఇప్పుడు మనం ద వాల్యూమ్ ఆఫ్ బిగ్ స్పియర్ is equal to the volumes of 3 spheres. The volumes of 3 spheres. అప్పుడేమవుతుంది? V is equal to V1 plus V2 plus V3. సో మన స్పియర్ వాల్యూమ్ ఏంటి? 4/3 pi r cube. 4/3 pi r cube, capital R. సో 4/3 pi r1 cube. 4/3
పై r2 క్యూబ్, 4/3 పై r3 క్యూబ్. ఇప్పుడు అన్నిట్లో కూడా 4/3 పై 4/3 పై 4/3 కామన్ కనుక నేను ఏం చేస్తానంటే 4/3 కామన్ తీస్తాను, పై కూడా కామన్ తీస్తాను. సో అప్పుడు నాకేమవుద్దో చూడండి, 4/3 పై కామన్ తీస్తే r1 క్యూబ్ ప్లస్ r2 క్యూబ్ ప్లస్ r3 క్యూబ్. 4/3 క్యాన్సిల్, పై క్యాన్సిల్. ఇప్పుడు నాకేమొచ్చింది సింపుల్గా r క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు r1 క్యూబ్ ప్లస్ r2 క్యూబ్ ప్లస్ r3 క్యూబ్. ఇప్పుడు r క్యూబ్ మనకు తెలియదు, అదే ఫైన్ చేయాలి. r1 ఎంత 3 క్యూబ్, 4 క్యూబ్, సో 5 క్యూబ్. r క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది తెలుసా, 216 వస్తుంది. 216 వస్తుంది. చూడండి, 7 + 4 11, 11 + 5 16, 6 1, 1 + 2 3, 3 + 6 9, 9 + 2 11, 1. సో 1 1 + 1 2. 216 అంటే ఎంత, 6 క్యూబ్. సో r క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్. సో 3 క్యాన్సిల్. ఇఫ్ బేస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్స్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆర్ ఈక్వల్, బేస్ ఆర్ ఈక్వల్. సో దేర్ ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. సో ఈ విధంగా టెక్స్ట్ బుక్లో లేని మనం కొంచెం ట్రై చేస్తూ వస్తుంది. చూసారా, నేను ఇలా ట్రై చేశాను అలా చేశాను కానీ రాలేదు. నాకు ఒక ఐడియా వచ్చిందన్నమాట. సో మన టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు, 6 8 10 అంటే 6 8 10 అవి మనకి పైథాగరస్ ట్రిప్లెట్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అనమాట. సో అదేవిధంగా నేను 3 4 5 సో వాటిని ఆఫ్ చేశాను అనమాట. 6లో ఆఫ్ 3 అండ్ 8లో ఆఫ్ 4 అండ్ 10లో ఆఫ్ 5. సో ఈ విధంగా నేను ఆఫ్ చేస్తే నాకు 6 క్యూబ్ వచ్చిందన్నమాట. సో ఈ విధంగా మనం మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మన థింకింగ్ ఎబిలిటీని డెవలప్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనం ఏ లెక్కైనా సరే చేయొచ్చు. సో ఇది టెక్స్ట్ బుక్లో లేదు కనుక ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. ఒక సిలిండర్ని నేను ఏం చేస్తున్నానంటే బాగా కరిగించి ఏం చేస్తున్నానంటే ఒక స్పియర్గా మారుస్తున్నాను. అంటే ఇక్కడ ఎంతైతే మనకి సిలిండర్ వాల్యూమ్ ఉంటుందో అంతే వాల్యూమ్ మనకి స్పియర్ వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు మనకు దీని యొక్క రేడియస్ కావాలి, దీని హైట్ ఇస్తున్నాడు. దీని హైట్ 10 సెంటీమీటర్స్, దీని రేడియస్ 7 సెంటీమీటర్స్. రేడియస్ ఎంత, 7 సెంటీమీటర్స్. మనకేం కావాలి, రేడియస్ ఆఫ్ ది స్పియర్ కావాలి. సో అంటే చాలా ఈజీ. ఇదేంటంటే నాకు నచ్చిన నెంబర్స్ తీసుకున్నాను. 7 ఎందుకు తీసుకున్నాను అంటే, సో మనకి 22/7 ఉంటుంది కనుక రేడియస్ 6 ఉంటుంది కనుక 7 క్యాన్సిల్ అవుతుంది కనుక నేను 7 తీసుకుంటున్నాను. సో అంతే ఈజీ లెక్కలు. మనకి ఏంటంటే మనం నచ్చిన నెంబర్స్ తీసుకొచ్చి మనం ఈజీగా ఆడుకోవచ్చు లెక్కలతో. సో మన టెక్నిక్ తెలియాలి. సో 7 క్యాన్సిల్ అయితే ఈజీగా ఉంటుంది అన్నమాట, అంతే, ఇంకేం లేదు. సో మనకి ఏంటంటే ఇచ్చాడు ఒకసారి రాద్దాం. సిలిండర్ ఇచ్చాడు, స్పియర్ ఇచ్చాడు. సో సిలిండర్కి ఏంటంటే ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు, h ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. అదేవిధంగా రేడియస్ ఇచ్చాడు. సెవెన్ సెంటీమీటర్స్. ఇక్కడ స్పియర్కి మనకి రేడియస్ ఇవ్వలేదు, అదే ఫైన్ చేయాలి. సో రేడియస్ దట్ ఈజ్ ఈక్వల్ టు r, రేడియస్ r అనుకుందాం. ఇప్పుడు మనకేంటి, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఓకే, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏంటి ఫార్ములా, 4/3 పై r క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, పై r స్క్వేర్ h. సో ఇక్కడ మనం చూడండి, పై క్యాన్సిల్ అయిపోతుంది. సో 4/3 r క్యూబ్, మనకి r తెలియదు కనుక క్యాన్సిల్ చేయకూడదు, అక్కడ r ఎంత వస్తుందో తెలీదు. r స్క్వేర్ అంటే ఎంత మనకి, 7 × 7. హైట్ ఎంత, హైట్ మనకి ఎంత ఇచ్చాడు, 10. సో r క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 7 × 7 × 10 by 4 × 3. సో 2 1s are 2, 2 2s are 2, 5s are
2 5 మనకి ఏంటంటే ఆర్ క్యూబ్ ఏమీ రావట్లేదు. సో ఎంత వస్తే అంత రాసేయడం బెస్ట్. ఆర్ క్యూబ్ ఈజ్ కూడా ఎంత 7 7 49 ఇంటూ 5 3 15/2. సో ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 15 9 135 13 15 4 60 16 73/2. సో ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు దాని 2 3 వచ్చేసే 2 3 6 2 6 12 2 6 12 15 2 7 14.5. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 367.5 సెంటీమీటర్. అంతే, మనకి ఏది వస్తే అది రాసేస్తాం. ఎందుకంటే మనకు నచ్చిన నెంబర్స్ తీసుకున్నాం. ఇక్కడ మనకి నచ్చిన నెంబర్స్ తీసుకున్నాం కనుక ఈ విధంగా వచ్చింది. సో క్యూబ్ రూట్ ఆఫ్, దీనికి క్యూబ్ రూట్ లేదు కనుక క్యూబ్ రూట్ ఆఫ్ 367.5 సెంటీమీటర్ అని రాసి వదిలేడు. సో ఈ విధంగా మనం ఏంటంటే ఏ లెక్క తీసుకున్నా ఎలా తీసుకున్నా సరే ఈజీగా వస్తుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ది కాయిన్స్ అనేది మనం ఒకసారి ఫైండ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఒక సిలిండర్ ఉంది. ఈ సిలిండర్ రేడియస్ 7 సెంటీమీటర్స్ అండ్ హైట్ 7 సెంటీమీటర్స్. హైట్ 7 సెంటీమీటర్సే, రేడియస్ కూడా 7 సెంటీమీటర్సే. అయితే ఇప్పుడు ఇది ఒక డిబ్బీ అన్నమాట, అంటే ఒక కిడ్డీ బ్యాంక్. ఇప్పుడు ఇందులో కాయిన్స్ అనేది మనం వేస్తున్నాం అన్నమాట. ఆ కాయిన్స్ అనేవి ఎలా ఉంటాయి మనకి? సిలిండర్, అవి కూడా సిలిండరే. సో ఇలాంటి కాయిన్స్ అనేది అందులో వేస్తున్నాం. సో ఒకనొకప్పుడు మనకి ఈ కిడ్డీ బ్యాంక్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఎన్ని కాయిన్స్ వేస్తే ఈ కిడ్డీ బ్యాంక్ అనేది కంప్లీట్ అవుతుంది అని మనకి సో అడుగుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే దీనికి ఇచ్చాడు, దీనికి కూడా మనకి రేడియస్ అనేది ఇవ్వాలి. దీని రేడియస్ ఏంటంటే మనకి 3.5 సెంటీమీటర్స్, 3.5 మిల్లీమీటర్స్. చిన్న కాయిన్స్ కనుక మిల్లీమీటర్స్ తీసుకుందాం. 3.5 మిల్లీమీటర్స్. సో 3.5 మిల్లీమీటర్స్ రేడియస్ ఉన్న కాయిన్స్ అనేది ఇందులో వేస్తున్నాం. దీన్ని మన హైట్ కూడా తీసుకోవాలి. సో 3.5 మిల్లీమీటర్ హైట్ కనుక 1 సెంటీమీటర్ హైట్, 1 సెంటీమీటర్ హైట్. సో అంటే 1 సెంటీమీటర్ని ఎంత ఉంటాయి అన్నమాట కాయిన్స్ అందులో వేస్తున్నాం. సో చాలా మంచి మోడల్ అనమాట. సో మనకి ఏది ఐడియా వస్తే అది రాస్తున్నాం అంతే, ఇందులో ఏం లేదు. సో ఎలాంటి లెక్కైనా మనం మెన్సురేషన్లో చేయొచ్చు. మన ఫార్ములాస్ రావాలి కానీ ఎలాంటి లెక్కైనా చేయొచ్చు. ఏంటి 1 సెంటీమీటర్స్ హైట్ ఉన్న, నెక్స్ట్ 3 మిల్లీమీటర్స్ రేడియస్ ఉన్న ఒక కాయిన్స్ని, ఇలాంటి కాయిన్స్ని ఎన్ని వేస్తే ఈ సిలిండర్ అనే ఒక కిడ్డీ బ్యాంక్ అంటే ఒక డిబ్బీ అనేది మనకి నిండుతుంది అనేది ప్రాబ్లం. సో ఇప్పుడు ఏంటంటే అంటే దీని వాల్యూమ్తో డివైడ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ది కాయిన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఇచ్చాడో ఒకసారి రాద్దాం. సిలిండర్, స్మాల్ సిలిండర్, బిగ్ సిలిండర్, స్మాల్ సిలిండర్. అది సిలిండర్, ఇది సిలిండర్. సో ఇక్కడ మనకేంటి హైట్ h1 7 సెంటీమీటర్స్, రేడియస్ r1 7 సెంటీమీటర్స్. ఇక్కడ హైట్ h2, హైట్ h2 1 సెంటీమీటర్, రేడియస్ r2 3.5 మిల్లీమీటర్స్. ఇక్కడ మనం సెంటీమీటర్స్లో మార్చుకోవాలి. బై 10 చేస్తే సెంటీమీటర్స్లో అవుతుంది. సో బై 10 చేద్దాం, అప్పుడేమవుద్ది 0.35 సెంటీమీటర్స్, 0.35 సెంటీమీటర్స్. ఇప్పుడు మన లెక్క అనేది ఈజీగా వస్తుంది. నెంబర్ ఆఫ్ కాయిన్స్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బై వాల్యూమ్ ఆఫ్ వన్ కాయిన్. అంతే కదా, మొత్తం వాల్యూమ్ని ఒక కాయిన్తో మనం డివైడ్ చేస్తే వస్తుంది. సో సిలిండర్ ఫార్ములా ఏంటి? పై r² h. ఇక్కడ కూడా పై r² h, r1 r2 పై క్యాన్సల్. r1 అంటే ఎంత మనకి 7 × 7. హైట్ ఎంత? అది కూడా 7. ఇక్కడ మనకి ఎంత 0.35.
సో 0.35 ఇంటూ 0.35. H2 ఎంత 1. H2 ఎంత 1. ఓకే 7 ఇంటూ 7 ఇక 35 ఉంది కానీ 0.35 అంటే దాని ఏం రాయొచ్చు 100/35 అని రాయొచ్చు. 100 ఇంకొక 100/35 ఇంటూ 35. 35 ఇంటూ 35 1 ఇంటూ ఎనీథింగ్ 1. సో అప్పుడు ఏమవుతుంది 7 1 జా 7 5 జా 7 1 జా 7 5 జా 5 1 జా 5 20 జా 5 1 జా 5 20 జా. సో 20 20 జా 400 ఇంటూ 7 7 4 జా 28. సో 2800 కాయిన్స్ అనేవి ఈ కిడ్డీ బ్యాంక్లో మనం వేయచ్చు అన్నమాట. సో అంటే 2800 కాయిన్స్ వేస్తే ఈ కిడ్డీ బ్యాంక్ అనేది మనకి నిండుతుందన్నమాట. సో ఈ విధంగా మనం మెన్స్ట్రుయేషన్లో ఎటువంటి లెక్కైనా చేయొచ్చు. సో ఇది పార్ట్ 1. ఇంకా పార్ట్ 2 రేపు నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.